సమావేశం పెట్టడం కారణం ఏంటంటే ఇప్పుడు వచ్చినటువంటి మా మిత్రులు టీఆర్ఎస్ మిత్రులు కానీ అదేవిధంగా మిగతా సంఘాలు కానీ కాంగ్రెస్ పార్టీలో మొన్ననే నేను ఓబీసీ సెల్ చైర్మన్ అయినటువంటి నా మిత్రుడు శంకర్ గారు, అదేవిధంగా మేడికట్ట చాలా మంది ఉన్నారు, బాబా గౌడ్ ఉన్నాడు, అదేవిధంగా మొన్ననే వేరందరూ అపాయింట్మెంట్ చేసిన మిత్రులు ఉన్నారు, బుద్ధ కృష్ణ, అదేవిధంగా చాలా మంది మన జనార్దన్ రావు గారు అందరూ ఉన్నారు. ఇంకా చాలా మంది వచ్చేది. ఎందుకంటే ఇది ఐ ఓపెన్ లేదు మాకు. ఇప్పటి వరకు మాకు బెలూరు ఏం జరుగుతుందో కేంద్రం జరగని అన్నది మేము నిజంగానే నమ్మినాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్కు కలిసిన తర్వాత ఆయనకు ఒక ఆలోచన వచ్చింది. 4,000-5,000 కిలోమీటర్లు తిరిగిన తర్వాత కేవలం ఎస్సీఎస్టీలకి అన్యాయం కాదు, వీరికంటే ఎక్కువ ఓబీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది అని ఎవరు వీ కమ్ టు ది పవర్, వీ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్, जितना हिस्सेदारी उतनी भागीदारी అంటే అకార్డింగ్ టు దేర్ పాపులేషన్ వైజ్ దే విల్ గెట్ దేర్ రైట్ పొజిషన్స్ వస్తాయని చెప్పారు. ఆ తర్వాత మా రాష్ట్రంలో ఎన్నికలు జరిగింది. ఆ తర్వాత నేను ఖమ్మంలో కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు సిద్ధరామయ్య సమక్షంలో ఒక నిర్ణయం తీసుకున్నాం. మేము ప్రభుత్వానికి వస్తే 42% రిజర్వేషన్ చేస్తున్నాము. ఆ తర్వాత ప్రభుత్వంలో వచ్చిన వెంటనే 150 కోట్లు శాంక్షన్ చేసి కులగణ జరిపించారు. ఆ కులగణలో జరిగింది. అసెంబ్లీలో బిల్లు పెట్టడం పాస్ అయింది. ఆఖరికి గవర్నర్ దగ్గర తీసుకుపోతే ఆ ఏదైతే ఆర్డినెన్స్ కోల్డ్ స్టోరేజ్ లో పెడితే మా ముఖ్యమంత్రి గారు దాని శ్రీనివాస్ బాబు నాయకత్వంలో ఢిల్లీ దానికి వచ్చింది. ఆయన కూడా బర్నా, నేను కూడా బర్నా చేశాను. అక్కడ అప్పుడు కిషన్ రెడ్డి గారు చెప్పాడు, అయ్యా నువ్వు ప్రధానమంత్రి వరకు మేము వస్తామన్నావు, అదేవిధంగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కలుస్తామంటే జరగాలి. సరే ఇక్కడ జరుగుతున్నది. ఈ లోపల నేను గతంలో ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ అప్పుడు ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసిన అయ్యా ఈ దేశానికి ప్రధానమంత్రి మొట్టమొదటి వ్యక్తి ఓబీసీ అయినాం, మా కులలోనే చెయ్యాలి, మాకు సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, అకార్డింగ్ టు మా పాపులేషన్ ఒక సెపరేట్ మినిస్టర్ అన్నాము, క్రిమినల్ ఎత్తాలన్నాము, కులగన జరగాలంటే రాజ్నాథ్ సింగ్ 2008లో ఏమన్నాడు, తప్పనిసరిగా మేము క్యాస్ట్ వైజ్ సెన్సస్ చేస్తా ఉన్నాము. ఇప్పుడు ఆయన మెయిన్ డిఫెన్స్ మినిస్టర్ అయింది, హోమ్ మినిస్టర్ ఎవరైంది, అమిత్ షా అయిండు. ఇప్పుడు వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, గడవడ చేయాలి అని ఒక కార్యక్రమం పెట్టుకున్నారు. ఆ కార్యక్రమం కేంద్రం నుంచి వచ్చింది అన్ని రాష్ట్రాలకు. ఎందుకంటే రోడ్డు మినిస్ట్రీ చేతి కిందనే వస్తారు, ఏ ఐఏఎస్ కానీ ఏ ఐపీఎస్ కానీ వాళ్ళు ఏమి చెప్తుంటారు. ఇక్కడ రామకృష్ణరావు గారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆర్డర్ ప్రకారంగా ఇక జీవో తీసిందండి. ఈ జీవోలో ఏమున్నదంటే వేరియస్ అడిగిన 33 అడిగారు. అన్ని చిన్న చిన్న క్వశ్చన్స్. మీ ఇంట్లో ఎంత టైం అవుతుంది, మీ ఇంట్లో టెలివిజన్ ఉన్నది, మీ ఇంట్లో వాటర్ వస్తుందా, బాత్రూమ్ ఉన్నదా, లాట్రిన్ ఉంటే ఎన్ని లాట్రిన్లు ఉన్నాయి, ఇవన్నీ బట్టి లాస్ట్ లో ఒక క్వశ్చన్ వేలాంటి హౌస్ హోల్డ్ బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్, షెడ్యూల్ ట్రైబ్ పెట్టింది అండ్ అదర్ అంటూ. మేము అదర్లు వస్తాము కదా బాబు, ఎస్సీ ఎస్టీ ఎంత జనాభా ఉందో దానికంటే ఎక్కువ ఉన్నాం మేము. ఎందుకంటే 130 కులాలు ఉన్నాయి, అట్టడుగున ప్రజలు ఉన్నారు. మాకు ఓబీసీ ఎందుకు పెట్టారే అంటే మీరు లెక్క చేయరా, ఓబీసీ అంటే ఓట్లేసే విషయమా? ఇవాళ నేను డైరెక్ట్ గా నరేంద్ర మోడీని అర్థపరుచుకున్నాను. నరేంద్ర మోడీ గారు ఇది నరేంద్ర నువ్వు ఈ దేశానికి ప్రధానమంత్రి మరోసారి అయ్యి ఓబీసీల గురించి నువ్వేం మాట్లాడితే నేను 25 లక్షల కోట్ల మందిని బిలో పావర్టీ అని పైకి తెచ్చిందాన్ని లెక్క చెప్పిన బాబు. నీకు ఆ ఉద్దేశం లేదు. కేవలం ఏదైతే జనగణ జరగాలి, ఓబీసీలను పక్కకు పెట్టాలి, రేపు డీలిమిటేషన్ మా ఓబీసీలను పక్కకు పెడితే మా సీట్లు తక్కువ అవుతాయా లేదా? మా తక్కువ అవుతాయి కనుక మాకు లెక్క చూపించాలి. దీని గురించి నేను అందరినీ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చారు,
అదేవిధంగా మా శంకర్ గారు వచ్చి ఇంకా చాలా మంది వృత్తులు వస్తున్నారు. ఎందుకంటే ప్రభుత్వం ఒక ప్రోగ్రాం తీసుకునేది అభివృద్ధి కార్యక్రమాలు జిల్లాలు తిరగాలని తిరుగుతున్నారు. కానీ ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ఇక నేను హైకమాండ్ లేదు ఏం లేదు, నేను నరేంద్ర మోడీ లేదు ఏం లేదు. నాకు అన్యాయం జరిగితే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నాడు, ఎప్పుడు అన్యాయం జరిగితే మీ వాయిస్ రేజ్ చేయమన్నాడు. మేము అదే చేస్తున్నాం. జిల్లాలలో తిరుగుతాం, మండలాల్లో తిరుగుతాం. నరేంద్ర మోడీ మా బీసీలు నోటితో మట్టి పెడుతున్నాడు. మా లెక్క చెప్పాడు. కేవలం ఎస్సీ చెప్తే మనుషులం కాదా? ఏం అసెంబ్లీలో కానీ ఏ పార్లమెంట్ లో కానీ మా సంఖ్య ఎక్కువదే బాబు. ఎవరు గెలిచినా బీసీ ఎస్సీ ఓట్లతోనే మైనార్టీ ఓట్లతోనే గెలుస్తారు. మీరు 10% మీరు తీసుకుంటే మేము అని అందమా? ఈడబ్ల్యూసీ ఎట్లా వెళ్ళి వీకర్ సభ్యులు 10 వరకు మేము ఊరుకున్నాం. కానీ ఇంద్రసాని కేసులో ఒక రెస్ట్రిక్షన్ పెట్టారు, 50% సీలింగ్. అది కావాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ గారు ప్రైవేట్ బిల్ పెట్టారు. ఆయన ప్రధానమంత్రి అన్నింటితో వెళ్ళలేదు. ఇవాళ దానికి కూడా ఛాన్స్ లేదు. ఇప్పుడు రేపు రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ లో ప్రైవేట్ వాళ్ళే వీఆర్ మేకింగ్ సెన్సెస్ అవుతుండేదని అని దాన్ని కూడా ఎగరగొట్టాలని చూస్తున్నారు. కనుక నేను తప్పనిసరిగా అయితే ఓబీసీ సభ్యులు కన్వీనర్గా నూతనమైనటువంటి వారి శంకర్ ఏది పార్టీ పరంగా ఏది ఓబీసీ అధ్యక్షుడిగా మా పోరాటం పెడతాము. ఇక మేము ఇవ్వుకోము. ఇది ఇట్లయితే ఏమవుతుంది? మాకు అన్యాయం కాదు, వచ్చే తరం వారికి అన్యాయం జరుగుతుంది. మా పిల్లలకు, మా భవిష్యత్తు, మా మహిళలకు ఇక రిజర్వేషన్ లేకపోతే ఎక్కడ పోవాలి? అడ్డగులలో మనం రానియారు. ఎస్సీలకైతే బాబాసాహెబ్ అంబేద్కర్ అంతరాలు తొలగింద వాళ్ళ రిజర్వేషన్ ఎప్పుడో ఇచ్చారు. మాకు 27% మండల్ కమిషన్లు అన్నారు. ఇప్పటి వరకు అది కూడా పూర్తి అయితే లేదు. వీఆర్ నాట్ క్రాసింగ్ డబుల్ డిజిట్. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్ గా ఏదైతే పార్లమెంట్ కమిటీలో ఉంటే లెక్క చెప్తే ఎంతసేపు మాకు అన్యాయం జరుగుతుందని ఆ రోజులలో వీరప్ప గారు స్పీకర్ గా రిక్వెస్ట్ చేసిండు మా రాహుల్ గాంధీ గారు. అప్పుడు ఎస్సీ వేరు, ఎస్టీ వేరు, ఓబీసీ అయితే అప్పుడు లెక్క తెలిసింది. వీఆర్ నాట్ క్రాసింగ్ డబుల్ డిజిట్. 10 దాటలేదు. ఇవాళ మీరు ఒక జీవో చేసి రాష్ట్రాల మీద మీ పెత్తనం ఉన్నది. కేంద్రంలో హోమ్ మినిస్టర్ మీ మనిషి ప్రధానమంత్రి అయితే మా నోట్లు ఒప్పుతారని అడుగుతున్నా. ఎవరు గెలిచినా మా ఓట్లతో గెలవాలి. దీనికి మా మిత్రులందరూ చాలా వస్తున్నారు. అందరు సలహాలు తీసుకొని ఒక ప్రోగ్రాం తీసుకుంటారా? ఇక ఊరు తిరిగిపోతే మా పిల్లల భవిష్యత్తే ఉండదు. మేమైతే ఇప్పటివరకే నష్టపోయినాం. కానీ వచ్చే తరం వారికి నష్టం జరగద్దనేది నా ఉద్దేశం. ఇవాళ అన్నారు, మేము ఎన్ని రోజులు అడక తినాలి. అంబేద్కర్ ఎప్పుడు అన్నాడు, ముఖేష్ అంబానీకి ఒకే ఓటు, రిక్షా ఒకే వారికి ఒకే ఓటు. ఓట్లప్పుడు మేము బలికి వస్తాము, ఓట్లు అయిపోయాక మేము బలికి రామని అడుగుతున్నా. కనుక ఇవాళ తప్పనిసరిగా అత్యాచార రౌండ్ టేబుల్ కార్డు పెట్టడం ముందు ఉద్దేశం చాలా మందికి తెలియదు. ఈ గజిట్లో ఏమి ఇచ్చిందో మా కార్యకర్తలు కూడా శంకర్ రేపటి నుంచి ఎమ్మెల్యేలు అందరి నుంచి మనకు అన్యాయం జరిగింది. ఆయన కూడా మాట్లాడాలి. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ కూడా వాళ్ళ పార్టీలో ఎవరెవరు పార్టీల కన్నా చూడో జాబో సీట్ కూడా వస్తుంటే ఆయన కూడా రమ్మన్నా, ఆర్ కృష్ణ రమ్మన్నా. ఇది అందరం కలిసి ఉద్యోగం చేయాలి. వారు ఇంకా నువ్వు నేనంటే మన భవిష్యత్తు పోతుంది. మనం ఇదికి వచ్చాం. వచ్చేవారు అడగతినే పరిస్థితి ఎన్నో దీంట్లో అడగాలి బాబు. మేము ఓట్లేస్తేనే మీరు గెలుస్తున్నారు. మా ఓట్లతోనే మీరు గెలుస్తారు. మా మీద ఆధిపత్యం అంటే మేము ఒప్పుకోమా. ఇక ఆధిపత్యం రాజ్యం పోయింది. నరేంద్ర మోడీ కొద్దిగా నీకు ఆలోచన ఉందా? హిందుస్థాన్ కా ప్రధానమంత్రి ఓబీసీ సంతోషపడ్డావు. 3 సార్లు గెలిచావు. నీకు ఇప్పుడు 3సారి నువ్వు ప్రధానమంత్రి అయినావు. ఇందులో ఓబీసీ ఎందుకు రాయలేదు బాబు? అవసరం లేదా ఓబీసీ? మేము ఓట్లేం కాదా? మేము ఓట్లేస్తలేమా? మాకు జరిగిన అన్యాయం గురించి అడుగుతుంటే ఎస్సీలకు అప్పటి నుంచే పెట్టిండు. ఎందుకంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో బావుల దగ్గర ఉన్నాయో గుళ్ళలో ఓడియలో అంతరాన్ని తెలియదు అంత తమిళ మీద పెట్టిండు. ఇవాళ మాకేమైనా ఉండాలన్నా లేదా? ఓబీసీ ఎందుకు రాయలే? ఇక్కడ ఆధారం జరిగింది కదా, ఇక్కడ ఇంప్లిమెంట్ అయింది కదా. కానీ ఇప్పుడు మీరు కొత్తగా ఇస్తే ప్రజలు కన్ఫ్యూజన్ అవుతారు. ఏమండి బాత్రూమ్లు ఎన్ని ఉన్నాయి? ఈ ఇల్లు పాతగా కొత్తగా
సిమెంట్ వేసిందా ఇవన్నీ అవసరమా? అరవై నాకు అర్థం. ఆఖరి మీ ఇంట్లో ఎంత తాగుతున్నారో అడుగుతారు. ఏంటి నీ దగ్గర కారు ఉన్నదా, లేకపోతే టీవీ ఉన్నదా, ఏంటి దీనికి ఏం సంబంధం? కేవలం ఇది ఐవాస్గా చేసి బీసీల నొక్కు ఓబీసీలో నోరు నొక్కేయడానికి అడగదొక్కడానికి చేసినటువంటి జీవాలని నా ఉద్దేశం. దీన్ని మేము తప్పనిసరిగా వ్యతిరేకం చేస్తాం. గ్రామాల్లో తిరిగి చెప్తాం మన నోట్లో మట్టి పడుతున్నారు నరేంద్ర మోడీ. ఇక నాకై నాకు నరేంద్ర మోడీ हटाओ ओबीसी को बचाओ, ओबीसी को बचाना है तो नरेंद्र मोदी को हटाना है. अब आ स्लोगन पहले చెప్పినట్టు నరేంద్ర మోడీకి हटाओ ओबीसी को बचाओ అనే కార్యక్రమం తీసుకున్నామని చెప్తూ మరి మిత్రులు మాట్లాడేవారు. మా శంకర్ మాట్లాడతాడు, ఆ తర్వాత మాట్లాడుతూ మొత్తం మాట్లాడుతూ ఉంటారు. ఇది పబ్లిక్ మీటింగ్ కాదు. మా మిత్రులకు సార్ ఎన్నో రోజుల తర్వాత మాకు అవకాశం వచ్చిందిరా బాబు, రాజకీయాలలో మా పిల్లలు కూడా పైకి రావాలని. అదేవిధంగా నాకు ఇంకో బాధ ఉన్నది. ఇవాళ మీకు తెలుగు పేపర్లు అన్నింటిలో రాస్తారు, ఇంగ్లీష్ వాడు రాయడు. అది క్రానికల్ కావచ్చు, ఇండియన్ ఎక్స్ప్రెస్ కావచ్చు, టైమ్స్ ఆఫ్ ఇండియా కావచ్చు. ఏం తప్పు చేసినాం రాబాయి? ఏం తప్పు చేసి మేము చదవలేదా? మేము కూడా మీ ఇంగ్లీష్ చదువుతున్నాం కదా, క్రానికల్ చదువుతున్నాం, ఇండియన్ ఎక్స్ప్రెస్ చదువుతున్నాం, టైమ్స్ ఆఫ్ ఇండియా చదువుతున్నాం, హన్స్ ఇండియా చదువుతున్నాం. ఎందుకు రాయదా బాబు? అంటే మీ దగ్గర కూడా చులకనైపోయా? మేము అందరం చదువుతాం కాబట్టి మీ పేపర్లు నడుస్తున్నాయి. మాకు ఓబీసీ స్కీమ్ ఇండివిజువల్ మా సమాజానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మీడియా మిత్రులు కోరేదని ఇంగ్లీష్ పేపర్లో కూడా తప్పనిసరిగా రాయాలి. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇది న్యాయమైన కేసులో నా ఇంటి గురించి అడుగుతలేను. అది తెలుగులో వస్తుంది, ఉర్దూలో వస్తుంది, ఇంగ్లీష్ పేపర్లో ఎందుకు ఎంతసేపు నేర్చే రాయండి. మీరు మాది కూడా రాయండి, మేము కూడా చదువుతున్నాం మీ పేపర్. అంటే మీరు రాయాలా? అంటే పేదల పేపర్ బీసీ అంటే బీసీ ఏమి రిపోర్టర్స్ కూడా ఉన్నారు. మీరు కూడా మేల్కోవాలి బాబు. ఎన్ని రోజులు మా మీద హుకుమత్ అనిపిస్తారు? బీసీలలో కూడా రావాలి దేశ్. మా పేపర్ ఎందుకు రాయాలి? మాది మేము ఇంటి గురించి అడుగుతా రాయకుండా మేము ప్రజల గురించి అడుగుతున్నాం, మా బాధ చెప్పుకుంటున్నాం. ఆ బాధల గురించి రాయకపోతే ఎట్లా తెలుస్తుందండి? గ్రామాలలో ఇంగ్లీష్ ఒక్క పేపర్లో రాయలే. నేను చాలా బాధపడ్డా. నేనేమో ఆర్డినరీ మంత్రి కాదు. as a former PCC president, former youth congress president, and also OBC convener. అంతేకాదు కొద్దిగా ముఖ్యమైనప్పుడు కొందరు చాలా మంది రిపోర్టర్స్ అప్పుడు పుట్టినో లేదో తెలియదు, నాకు ఛాన్స్ ఉండే. రాజీవ్ గాంధీ వాంట్ మేక్ ఏ చీఫ్ మినిస్టర్, నన్ను పిసిసిగా చేసిండు, ముఖ్యమంత్రి చేసే దగ్గరలో పోయింది. అరే మీరు స్టేచర్ కూడా చూడరు ఏంటండి? నేను గల్లీ లీడర్ అనుకుంటున్నా. మీరు ఇంగ్లీష్ పేపర్లో కూడా రాకపోతే గతంలో తెలుసా మందకృష్ణ మాల్యా ఆర్ కృష్ణ గారు పోయినా మేము ఆ పని చేయడం. ఏదైనా మా గాంధీ గారు గొడవ చేస్తే అప్పటి నుంచి వాళ్ళు అట్లొద్దురా బాబు, మా న్యాయం గురించి చేయమని ఒకసారి ఫోన్ రిక్వెస్ట్ చేస్తున్నా. అన్ని ఇంగ్లీష్ పేపర్ వాళ్ళని చెప్తున్నా. ఉర్దూలో వస్తుంది, తెలుగులో వస్తుంది, కానీ ఇంగ్లీష్ వారు ఎందుకు వాళ్ళని దూరం పెడుతున్నాయని నా ఉద్దేశం. కనుక వాళ్ళకు కూడా రిక్వెస్ట్ చేసి ఇవ్వాలనుకుంటే ఇంగ్లీష్ పేపర్లో కూడా అన్నింటిలో రావాలి. దేశంలో జరగాలి. తెలంగాణలో ఓబీసీలకు అన్యాయం జరుగుతున్నట్టు కొన్ని నార్త్ ఇండియాలో ఢిల్లీలో ఇంగ్లీష్ పేపర్లు అవుతాయి కాబట్టి మీరు రాస్తే మా బాధ కూడా వాళ్ళు ఇంటర్లో. ఇది తెలుగు ఇక్కడ కాదు, ఇంగ్లీష్ వాళ్ళు కూడా రావాలని మరొకసారి బాధతో చెప్తున్నా. ఇంత పెద్ద మేము మీటింగ్ పెడితే కూడా ఇంత జరిగితే కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ ఒక్క పేపర్ రాయలేదు. దిస్ ఇస్ రియల్లీ అన్ఫార్చునేట్. మీరే 4 కంబాలలో మీరు కంబాలేదా? జ్యుడిషియరీ తర్వాత పార్లమెంట్ తర్వాత మీరు ఏదైతే మీరే కూడా స్తంభం, ఆ స్తంభంలో కూడా మాకు అన్యాయం జరుగుతుంది మిత్రులు. కనుక నేను మార్పు రావాలని కోరుతున్నా. ఇప్పుడు మా శంకర్ గారు మాట్లాడతారు, అదేవిధంగా ఒక తర్వాత ఆ తర్వాత మాట్లాడతారు, ఆ తర్వాత